హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, చలికాలంలో పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అప్పుడప్పుడు మనకి ఈ తెలంగాణలోని, ఆంధ్రాలోని ఏంటంటే, చలి అన్నది మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 months ఉంటుంది. అంటే మాన్సూన్స్ ఎండ్ అయ్యాక, రెయినీ సీజన్ ఎండ్ అయ్యాక మనకు వచ్చేది మటుకి చలికాలమే. ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా ఈ చలికాలం వచ్చేస్తుంది అండ్ అప్ టు ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో ఇలాంటి టైంలో పిల్లలు ఏంటంటే, పిల్లలకి మటుకి బాగా బాడీ టెంపరేచర్ అనేది చాలా వామ్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్సైడ్ మనకి బాడీలో వాళ్ళకి పిల్లలకి 3 లేయర్స్ ఆఫ్ క్లోత్స్ అయితే వేయాలి. ఒకటి ఇన్నర్స్, అంటే ఇన్సైడ్ ఒకటి మటుకి బనియన్ బాగా వేయాలి. దాని మీద ఏమన్నా షర్ట్ కానీ లేకపోతే గౌన్ కానీ వేయాలి. దాని మీద మళ్ళా ఇంకొకటి ఐదర్ ఒక కోట్ కానీ జాకెట్ కానీ ఇలాంటివైనా మటుకి వేసి, సాక్స్ అండ్ గ్లౌస్ కూడా వేయాలి. అప్పుడప్పుడు ఈ చాలా చల్లగా ఉంటే రూమ్ హీటర్స్ కూడా అప్పుడప్పుడు మనం మటుకి పెట్టుకోవచ్చు. సో రూమ్ హీటర్స్ పెట్టుకుంటే, ఎందుకంటే అది దానివల్ల ఎన్వైర్న్మెంట్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి మనం అందులో మటుకి ఒకటి హ్యూమిడిఫైయర్స్ అయితే పెట్టుకోవాలి అన్నమాట. అండ్ హ్యూమిడిఫైయర్స్ వల్ల ఈ రూమ్ హ్యూమిడిటీ కాస్త పెరిగి అప్పుడు డ్రైనెస్ అన్నది మటుకి తగ్గుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బాగా మటుకి ఫ్లూయిడ్స్ అయితే తాగుతూ ఉండాలి. సో ఫ్లూయిడ్స్ తాగడం వల్ల ఏంటంటే వాళ్ళకి టైర్డ్నెస్ ఎక్కువైతే ఉండదు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే బాగా ఉంచాలి. వాళ్ళని ఏదో గేమ్స్ స్పోర్ట్స్లో బాగా అలసిపోయేటట్లు వాళ్ళు మటుకి ఆడుకోమన్నారన్నమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయన్నమాట. సో అలాంటి టైంలో ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు మటుకి హ్యాండ్ వాషింగ్ అయితే మటుకి చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్పుడప్పుడు శానిటైజర్స్ కూడా మటుకి మనం మటుకి వాడచ్చు. సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలి వాళ్ళకి, అంటే ఎవ్రీ ఇయర్ వన్స్ ఇవ్వాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే మనము ఫ్లూ వ్యాక్సినేషన్ ఎవ్రీ ఇయర్ అయితే ఇప్పించుకోవాలి. అండ్ వింటర్స్లో బాగా మటుకి ఫ్లూయిడ్స్ అయితే ఎక్కువ ఇవ్వాలి. అండ్ ఒకవేళ సరిగ్గా వాళ్ళ బట్టి ఫీడింగ్ అన్నది బట్టి తీసుకోకపోతే వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఈ కోల్డ్ వెదర్లో ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలకి కొన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషలీ ఇది మరి ఆస్తమా అని, బ్రాంకైటిస్ అని, బ్రాంకిలైటిస్ అని ఇలాంటివి వస్తాయి. దాంతో వాళ్ళు పిల్లలు మరి ఆయాసంతో వస్తుంటారు. వాళ్ళకి మనం ఆక్సిజన్ సాచురేషన్ ఒకసారి చెక్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెబులైజేషన్స్ కానీ ఇస్తే స్లోగా వాళ్ళకి మరి ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటారు. సో ఈ కోల్డ్ వెదర్లో ఆస్తమా ట్రిగర్ అవ్వచ్చు, అది మనం ఒకటి చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి వెదర్లో ఫ్లూ ఇన్ఫెక్షన్ కూడా, ఫ్లూ వైరస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఫ్లూ, హై గ్రేడ్ ఫీవరు, దగ్గు, జలుబు, థ్రోట్ పెయిన్ ఇలాంటివన్నీ మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, కోల్డ్ వెదర్లో అప్పుడప్పుడు వాళ్ళకి కోల్డ్ అనేది అంటే జలుబు అనేది వస్తూ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి ఇయర్ పెయిన్, ఇయర్లోంచి పస్సు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ కోల్డ్ వెదర్ వల్ల ఇలాంటివన్నీ రెస్పిరేటరీ, నేసల్, సైనసైటిస్ ఇలాంటివన్నీ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో అందుకనే కోల్డ్ వెదర్లో పిల్లలకి మంచి బాగా మటుకి డ్రెస్సెస్ అయితే వేయాలి. అండ్ వాళ్ళకి కోల్డ్ ఎన్వైర్న్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం మటుకి చూసుకోవాలి. థ్యాంక్ యూ. మదర్స్కి ఈ డౌట్ ఉంటుంది ఏంటంటే, నా పాలు సరిగ్గా బిడ్డకి చాలుతున్నాయా చాలట్లేదా, అంటే అడిక్వేట్గా ఉన్నదా లేదా అనేసి వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కొంతమంది అయితే చాలట్లేదేమో అనేసి వేరే పాలు, ఫార్ములా ఫీడింగ్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట.
సో ఈ పాలు గురించి అసలు మటుకి ఫీడింగ్ గురించి మనం మటుకి తెలుసుకుందాము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఫస్ట్ పుట్టిన వెంటనే తల్లి బేబీకి అయితే స్టార్ట్ చేయాలి.